మహిళల ప్రపంచ కప్ 2025 సెమీఫైనల్లో జెమిమా రోడ్రిగ్స్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ కి భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ కూడా ఫిదా అయ్యాడు. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్లో జెమిమా 127 పరుగులతో నాట్అవుట్గా నిలిచి భారత జట్టును గెలిపించింది. అదేవిధంగా 7 సార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయాన్ని అందించింది. ఈ విజయంలో భారత్ 339 పరుగులు ఛేదించి మహిళల వన్డే చరిత్రలోనే అత్యధిక రన్ చేజ్ రికార్డును నమోదు చేసింది. టీమిండియా లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో హర్మన్ ప్రీత్ కౌర్ సేనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జెమిమా రోడ్రిగ్స్ ప్రత్యేక ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా లాంటి శక్తివంతమైన ప్రత్యర్థిపై అద్భుతమైన విజయం సాధించారు అన్నాడు. మన అమ్మాయిల అద్భుత చేజ్ పెద్ద మ్యాచ్లో జెమిమా చూపించిన ప్రదర్శన అద్భుతం అంటూ ప్రదర్శించాడు. మన అమ్మాయిల అద్భుత చేజ్ పెద్ద మ్యాచ్లో జెమిమా చూపించిన ప్రదర్శన అద్భుతమంటూ ప్రశంసించాడు. పట్టుదల, విశ్వాసం ఇవే ఈ విజయానికి కారణమన్న కోహ్లీ టీమిండియా సూపర్గా ఆడిందంటూ తన పోస్ట్లో రాసుకొచ్చాడు. ఈ విజయం భారత్కు చాలా ప్రత్యేకం. ఎందుకంటే 2017 సెమీఫైనల్ తరువాత మహిళల ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అంతేకాదు లీగ్ దశలో ఆస్ట్రేలియా భారత్పై 331 పరుగుల చేజ్ విజయాన్ని సాధించి ఆధిపత్యం చాటింది. సెమీఫైనల్కు ముందుగా చాలా మంది భారత్కు అవకాశమే లేదని భావించారు. ఎందుకంటే లీగ్ మ్యాచ్ల్లో భారత్ వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లపై ఓడిపోయింది. అయితే సెమీఫైనల్లో జెమిమా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కలిసి అద్భుత భాగస్వామ్యం నిర్మించి మ్యాచ్ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. 25 ఏళ్ల జెమిమా మొదటి 3 మ్యాచ్ల్లో విఫలం కావడంతో ఇంగ్లాండ్పై మ్యాచ్లో పక్కన పెట్టేశారు. తిరిగి జట్టులోకి వచ్చి న్యూజిలాండ్పై అర్ధశతకం సాధించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో సెంచరీతో ప్రపంచ కప్ చరిత్రలో తన పేరు లిఖించుకుంది. హర్మన్ ప్రీత్, జెమిమా కలిసి 3వ వికెట్కు 167 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. హర్మన్ ప్రీత్ అవుట్ అయ్యాక కూడా జెమిమా చివరి వరకు నిలబడి భారత జట్టును చరిత్రాత్మక ఫైనల్కు చేర్చింది. నవంబర్ 2న దక్షిణాఫ్రికాతో జరిగే తుది పోరుకు భారత్ సిద్ధమవుతోంది.